అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ లహరిని. హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. దీంతో బాధపడే మహిళల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. అయితే చక్కటి జీవన శైలి మరియు ఆహారపు అలవాట్లను పాటిస్తే పీసీఓఎస్ ని అదుపులో ఉంచుకోవచ్చు. పీసీఓఎస్ గురించి తెలియకపోతే నేను ఇది వరకు ఒక వీడియో చేశానండి. ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదో ఒకసారి చెక్ చేయవచ్చు. సో పీసీఓఎస్ తో బాధపడుతున్న వాళ్ళకి 7 రోజుల డైట్ ప్లాన్ అనేది చేయబడడం జరిగిందండి. ఇది ఫాలో అయ్యే ముందు కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది స్టార్టింగ్ లో. అయితే ట్రాక్ లో ఉండడానికి మీరు ఉపయోగించే కొన్ని చిట్కాలు అనేవి లేదంటే ఉపాయాలు అనేవి నేను చెప్తానండి. మీ భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండి మరియు కిరాణా సరుకుల కోసం ముందుగానే షాపింగ్ చేసేయండి. ఆరోగ్యకరమైన స్నాక్స్ అనేవి మీ దగ్గరలో ఉంచుకోండి. నీరు లేదా తీయని పానీయాలతో హైడ్రేటెడ్ గా ఉండండి. ప్లస్ తగినంత నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సాధారణ కార్బోహైడ్రేట్స్ మరియు క్రొవ్వులను పరిమితం చేస్తూ తగిన ప్రోటీన్స్ ని ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ పండ్లు మరియు కూరగాయలు వంటిని కూడా ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేయండి. గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్లని యూజ్ చేయండి. నెక్స్ట్ చేయకూడదు ఏంటో చూసేద్దాం. తెల్ల రొట్టెలు మరియు శుద్ధి చేసిన చక్కెరలు వాటికి దూరంగా ఉండాలి. అధిక గ్లైసెమిక్స్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ కూడా దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన మాంసాలు తీసుకోకూడదండి. భోజనం లేదా నిద్రను మాత్రం అసలు స్కిప్ చేయకూడదు. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మన 7 days మీల్ ప్లాన్ చూసేద్దామా. డే 1 నుంచి డే 7 వరకు ప్రతిరోజు మీరు టైం టు టైం అనేది ఫుడ్ అనేది తీసుకోవాలండి. ఖచ్చితంగా చెప్పిన టైం లిమిట్ లోపలే మాత్రమే మీరు తీసుకోవాలి. మార్నింగ్ ఉదయం 8 కి స్టార్ట్ అయితే మీరు డిన్నర్ నైట్ 8 కంతా ఫినిష్ చేసేయాలి. ఇన్ కేస్ ఇచ్చిన మన ఈ డైట్ చార్ట్ లో మీకు ఏదైనా అవైలబుల్ లో లేకపోయినా లేదంటే అసలు మీకు ఇది ఫుడ్ పడదు అని మీకు అనిపిస్తే మనకి కామెంట్ చేయండి. మీకు తగిన ఆహారాన్ని చూసేసి న్యూట్రిషనిస్టులు దానికి సబ్స్టిట్యూట్ గా వేరే ఆహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు మీరు ఇచ్చే చిన్న లైక్ చాలా చాలా ఎంకరేజ్మెంట్ గా అనిపిస్తుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మరింత ఇన్ఫర్మేషన్ వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్.